ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడిని యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోనూ, నీ గర్భఫల విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ భూపంట విషయంలోనూ నీకు మేలగునట్లు నేను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 8-9 వచనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దీవింపబడాలని, ఆశీర్వదింపబడాలని, అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. అన్ని విషయములలో మనల్ని ఆశీర్వదించుటకు, మనము చేసే పనులన్నింటి విషయంలోనూ మనల్ని వర్ధిల్లజేయుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారం జీవించడం నేర్చుకుంటామో అప్పుడే దేవుడు మనలను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమును క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయెల్ మీద సమాధానం ఉండునుగాక. సహోదరి సహోదరులారా, దేవుని కృప ఎంతో అమూల్యమైనది. నరులు ఆయన రెక్కల నీటిని ఆశ్రయించున్నారు. ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆయన ఆనంద ప్రవాహములోనిది ఆయన వారికి త్రాగించుచున్నాడు. ఆయన యొద్ద జీవపు ఊట కలదు. ఆయన వెలుగును పొంది మనం వెలుగు చూచుచున్నాము. యేసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించుతుని. నా ప్రేమేందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమేందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమేందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషం ఉండవలనియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనెడల దేవుడున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొనుచున్నాము. దేవుడు ప్రేమాస్వరూపే ఉన్నాడు. ప్రేమ యందు నిలిచుండువాడు దేవుని యందు నిలిచున్నాడు. దేవుడు వాని యందు నిలిచున్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాడు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాదు. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనం ప్రేమించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమునున్నాడు. పైన వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. మీ జీవము క్రీస్తు కూడా దేవునిందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనమును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదుము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకిచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము అన్ని విషయములలో ఆశీర్వదించబడుటకు, అన్ని విషయములలో మమ్మల్ని వర్ధిల్లజేయుటకు నీవు చాలిన వాడవు గనుక నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. దేవా, మేము నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలందు నడుచుకుంటూ నీ ప్రేమలో నిలిచిండులాగున మాకు సహాయం దయచేయమని, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుటకు కృపచూపమని మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.